యేసయ్యా నీ మాటలు ఆవి తేనె కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి ఈరోజు బాప్తిస్మం అనగా ఏమిటి, మరి దేని కొరకు నీవు నీ జీవితంలో బాప్తిస్మాన్ని తీసుకోవాల్సిన వాడిగా ఉన్నావు అన్న విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం లోతుగా వాక్యానుసారంగా. ఎందుకంటే బాప్తిస్మం యొక్క గొప్పతనము మనం తెలుసుకోవాలి. అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, అసలు బాప్తిస్మం అంటే ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉన్నదన్న విషయాన్ని ఈరోజు మనం లేఖనం ద్వారా లోతుగా గుర్తిద్దాం ప్రియులారా. మరి మొదటిగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే రోమా 5వ అధ్యాయము 19వ వచనం చదవగా, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వాక్యంను మనం ధ్యానం చేసినప్పుడు పిల్లరా, మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులకు పాపము కలిగినది. మరి ఆ మనుష్యుడు ఎవరయ్యా అని కనుక మనం చూస్తే ఆదాము. మరి మొదటి మనిషిగా ఈ లోకంలో ఆదాము జన్మించినప్పుడు మరి దేవుడు తినొద్దు అన్న దానిని తినడం ద్వారా అనేకులకు పాపము పొందుటకు అది ఒక మార్గముగా ఏర్పరచబడింది. అందుకే ఆయన యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎంచబడ్డారట. ఈ లోకంలో చాలామంది జన్మించారు. ఆదాము తర్వాత సంతతి అభివృద్ధి కలిగింది. మరి ఆ అభివృద్ధి కలగడంలో అందరూ ఎక్కడ పుట్టారయ్యా అంటే పాపంలో పుట్టిన వారే. మరి వాళ్ళు పాపం చేసి పుట్టారా అంటే వారి లోకంలో పాప లోకంలో పుట్టబట్టి వారు పాపులుగా ఎంచబడ్డారు. అందుకే ఆదాము యొక్క అవిధేయత వలనంట అనేకులు పాపులుగా ఎలాగైతే ఎంచబడ్డారో అలాగే ఒక మనుష్యుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఆ మనుష్యుడు ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక నరుడి రూపంలో జన్మించి రెండవ ఆదాముగా ఆయన జన్మించి మొదటి ఆదాము ఏ తప్పైతే చేసి ఉన్నాడో దానిని సరి చేసినటువంటి రెండవ ఆదాముగా ఈ లోకంలో జన్మించారు. ఆయన ఈ లోకంలో జన్మించి రెండవ ఆదాముగా మొదటి ఆదాము చేసినటువంటి తప్పును సరిచేసి ఉన్నారు. అందుకే ఒక్క మనుష్యుని వలన ఎలాగైతే అందరూ పాపులుగా తీర్చబడి ఉన్నారో అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అనగా మనం మొదటగా తెలుసుకోవాలి, ఎప్పుడైతే ఈ లోకంలో మనుష్యుడి యొక్క రూపము దాల్చబడిందో ఆదాము అవ్వ రూపంలో వారు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకమంతా పాపగ్రస్తమైంది. ఎప్పుడైతే ఇది లోకమంతా పాపముతో నిండి ఉన్నదో ఈ లోకంలో నుండి పాపమును తొలగించడానికి ఆ మొదటి మనుష్యుని యొక్క ఆదాము వలన ఆ యొక్క సామర్థ్యము సరిపోదు. కాబట్టి రెండవ ఆదాము రావాల్సిందే. అనగా యేసుక్రీస్తు ప్రభువు జన్మించి ఆ లోక పాపమును తీసుకెళ్ళిపోయిన గొర్రెపిల్ల అని చెప్పి పిలువబడి ఆయన క్రియారూపకముగా లోక పాపమును తీసివేసి ఆ మనుష్యుని ద్వారా అనగా మన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడి ఉన్నాము. ఎందుకంటే ఆయన యొక్క బలియాగము ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా మన పాప జీవితం నుంచి విడిపించబడి మనము నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాం ప్రియులరా. మరి దీని గురించి ఇంకా లేఖనం ఏమని సెలవిస్తుందో కూడా చూద్దాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 45వ వచనం చదివితే, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణియేనని
వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చినవాడు. ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రియులారా, మొదటి ఆదాము, కడపటి ఆదాము, రెండు ఆదాములు మనకు కనబడుతున్నారు. మొదటి ఆదాము మట్టి నుండి పుట్టిన మొట్టమొదటి మనుష్యుడు. మరి రెండవ ఆదాము పరలోకం నుంచి వచ్చినటువంటి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ రూపకంగా ఆయన జన్మించినటువంటి దేవాతి దేవుడు. మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించాడు, కానీ పరలోకం నుంచి వచ్చి ఆత్మరూపము ద్వారా ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు తప్ప మానవుని యొక్క సహజ రూపంగా ఆయన జన్మించినటువంటి దేవాతి దేవుడు కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినటువంటి దేవాతి దేవుడు. మరి మొట్టమొదటి ఆదాము మట్టి నుండి పుట్టినవాడు, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించి ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా వచ్చినది ప్రకృతి సంబంధమైనది, రెండవదిగా వచ్చినది పరలోక సంబంధమైనది. అందుకే మొదటి ఆదాము ఎవరయ్యా అంటే మట్టి నుండి పుట్టినటువంటి ఆదాము. రెండవ ఆదాము ఎవరయ్యా అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఎందుకు రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారంటే, మొదటి ఆదాము చేయలేనటువంటి ఆ పనిని, ఏదైతే తను తప్పు చేసి ఈ లోకము పాపంలో గురి అవుటకు కారణమయ్యున్నదో ఆ తప్పును సరిచేయుటకు మొదటి ఆదాము యొక్క సామర్థ్యం సరిపోదు గనుక రెండవ ఆదాముగా మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి నరుడిగా పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన రెండవ ఆదాముకి లోకంలో జన్మించి మొదటి ఆదాము చేసిన ఆ తప్పును సరిచేసి ఉన్నారు పిల్లలు మన జీవితాలలో. ఏంటయ్యా అంటే, ఒక మనిషిని అవిధేయత వల్ల ఈ లోకమంతా పాపముతో నిండిపోయింది. ఆ పాపమును ఆయన సిలువలో మోసుకుని పోయి ఉన్నారు. మనలను పాపము నుంచి అనే శాపం నుంచి విడిపించి నీతిమంతులుగా సిలువ ద్వారా మన జీవితాలలో తన నీతిని మన జీవితాలలో విడుదల చేసి ఉన్నారు ప్రియులారా. అందుకే రెండవ ఆదాము పరలోక సంబంధమైనది, పరిశుద్ధాత్మ సామర్థ్యము కలిగినది. ఆ పరిశుద్ధాత్మ సామర్థ్యము ద్వారా ఈ లోకమును గొప్పగా జయించి లోకమంతటిని పాపం నుంచి విడుదల కలిగించి ఉన్నారు మన దేవాతి దేవుడు. మరి దీని విషయం ఇంకొంచెం లోతుగా చదివితే, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 22వ వచనం చదివితే, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మొదటి ఆదాము చేసినటువంటి ఆ తప్పు అవిధేయత పని వలన అందరూ పాపులుగా ఎంచబడి, పాపము వల్ల వచ్చే జీతము మరణము గనుక ప్రతి ఒక్కరి పాపలోకంలో మరణము ఏలుబడి చేస్తూ మృతి పొందుతున్నారు. మరి ఈ రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరి దానిని సరిచేసి ఆ మరణముకి ఏలుబడి జరగకుండా రూపాంతరము కలిగించి ఆయన యందున్న వారందరూ జీవించెదరట. అందుకే మరొకసారి వచనం చదివితే, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. వావ్, చూడండి, అందరూ బ్రతికించబడతారు. అంటే మొదటి ఆదాము వలన ఏ మరణమైతే మానవుణ్ణి ఏలడం ప్రారంభించి అందరూ మృతులవుతున్నారో ఆ మృతము నుంచి విడిపించి వారిని నీతిమంతులుగా చేసి ఇక మరణం అనేది వారి పట్ల ఏలుబడి జరగకుండా ఆయన ద్వారా ఆయన యందున్న వారందరికీ జీవము కలుగు లాంటి గొప్ప కార్యాన్ని సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించారు ప్రియులారా.
అందుకే నేను గొర్రెలకు సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని అంటారు. ఆయన జీవము మనల్ని బ్రతికిస్తుంది. ఎందుకనగా ఈ లోకంలో ఎప్పుడైతే వారు ఆ అవిధేయత చూపించారో ఆదాము అవ్వ, వారి నిమిత్తము ఈ లోకంలోనికి శాపము విడుదల చేయబడింది. వారు పడిపోయిన స్థితిలో మహిమను కోల్పోయి ఉన్నారు. మరణం ఏలుబడి ప్రారంభమయ్యింది. ఇక దేవుడు వీరు దీని నుంచి రాలేరు అని చెప్పి తానే స్వయముగా నరుడిగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించి మరి అయిన కన్యకను వాడి సిలువలో ఆ మరణాన్ని కొట్టివేసి ఆ శాపం నుంచి విడుదల మన జీవితాలలో కలిగించి మనలను నీతిమంతులుగా చేసి తన ప్రేమను మన పట్ల క్రియారూపకంగా కనపరిచి ఉన్నారు ప్రియులారా. అంత గొప్పగా మన దేవాతి దేవుడు తను తాను తగ్గించుకుని ఈ లోకంలో నీ గురించి నా గురించి జన్మించి తన గొప్ప కార్యాన్ని సిలువలో చేసి మనకు జీవించబడాలి, మనము జీవమునకు పాత్రులుగా ఈ లోకంలో జీవించాలి అని ఆ కార్యాన్ని జరిగించి ఉన్నారు మన దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఎందరైతే క్రీస్తునందున్నారో వారందరూ బ్రతికించబడుదురు. వారందరూ బ్రతికించబడతారట. మరి దీనికి నీ బాప్తిస్మానికి ఏమిటండి సంబంధం? మరి నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి అంటే ముందు నువ్వు దేని కొరకు నీ జీవితంలో బాప్తిస్మమును పొందుతున్నావు అన్న విషయం నీకు తెలియాలి. మొట్టమొదటిగా నువ్వు అసలు దేని కొరకు నువ్వు నీ జీవితంలో బాప్తిస్మం తీసుకోవలసిన వారవై ఉన్నావు ఆ విషయం నీకు తెలియాలి ప్రాధాన్యంగా. మరి అది నీకు తెలియాలి అంటే అసలు గతంలో ఏం జరిగింది అన్న విషయాలు నీకు తెలిసినప్పుడు నీవు దాని పట్ల గొప్ప కార్యాన్ని తెలుసుకునే వ్యక్తిగా నీవు జీవిస్తావు. కాబట్టి మనము భూమి జన్మించినప్పుడు మొట్టమొదటి మనిషి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ప్రియులరా. మరి ఆ మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దేవుడు తినొద్దన్నదని తిని పడిపోవడం ద్వారా ఈ లోకము శాపగ్రస్తమై దేవుడిచ్చిన మహిమను కోల్పోయి మరణము లేకుండా వారు జీవించిన జీవితాన్ని కోల్పోయి మరణము ఏలుబడి చేసే జీవితంగా వారి యొక్క జీవితాలు మార్చబడ్డాయి ఒక్క అవిధేయత పని వల్ల. ఇది మనము గతంలో చాలా ఎపిసోడ్స్లో మనం ధ్యానం చేసి ఉన్నాం ప్రియులరా. మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, అలాంటి అవిధేయత వలన అందరి జీవితాలలో పాపము ఏలుబడి చేస్తూ జీవము లేనివారుగా వారు జీవిస్తూ మృతమునకు పాత్రులు అవుతున్నారు. గనుక ఆయన రెండవ ఆదాముగా ఈ లోకంలో జన్మించి పరలోక సంబంధికి ఈ లోకంలో జన్మించి సిలువలో ఆ గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. ఏంటయ్యా గొప్ప కార్యం అంటే, నా జీవితంలో ఏ పాపమైతే ఏలుబడి చేస్తూ మరణమునకు గురి అవుతున్నామో ఆ యొక్క మరణకరమైనటువంటి ఆ శాపం నుంచి మన జీవితాలను విడిపించి తన జీవానికి పాత్రులుగా మనల్ని చేసి తన నీతితో మనల్ని నింపి నీతిమంతులుగా మన జీవితాల్ని మార్చి ఉన్నాడు మన దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు. అది ఆయన ప్రేమ. అది ఆయన ప్రేమ మన జీవితాలలో క్రియారూపకంగా చూపించి ఉన్నాడు ప్రియులారా. ఇంత గొప్ప ప్రేమను కనపరిచాడు మన జీవితాలలో మన దేవాతి దేవుడు. మీరు ఆలోచన చేయండి, ఎవరైనా సరే చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి వెళ్ళాలనుకుంటారు కానీ పెద్ద స్థితి నుంచి చిన్న స్థితికి రావాలని ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ చూస్తే మరి నరుడి యొక్క సామర్థ్యం చాలా చిన్నది. దేవాది దేవునితో పోలిస్తే, సృష్టికర్తతో పోలిస్తే అసలు మానవుడి సామర్థ్యం అసలు కనబడదు. అలాంటి గొప్ప దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన గొప్ప స్థానాన్ని విడిచి ఒక నరుడిగా, సామాన్య నరుడిగా ఈ లోకంలో జన్మించి ఆ గొప్ప కార్యాన్ని సిలువలో కనపరిచి మనలను నీతిమంతులుగా చేసి మన జీవితాలలో మన పాపముల నుంచి విడుదల కలిగింపచేసి జీవమునకు పాత్రులుగా మన జీవితాలను మార్చాడు. అంత గొప్పగా తను తగ్గించుకుని తన ప్రేమను, మన పట్ల ఎంత గొప్ప ప్రేమ ఉందో ఆ ప్రేమను చూపించి ఉన్నాడు ప్రియులారా. మన జీవితాలలో అంత గొప్ప ప్రేమను మన పట్ల కనపరిచాడు. మరి ఎందుకు అంత గొప్ప ప్రేమను కనపరచవలసి వచ్చింది అని కనుక మనం చూస్తే
యాకోబు 2:26 చదివితే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మరి లేఖనం సెలవిస్తూ ఉన్నది ప్రాణము లేని శరీరం అట మృతము. ఎవరైనా సరే ప్రాణంతో వారి శరీరంలో ప్రాణము కోల్పోతే వారు చనిపోయిన వారుగా మనము తీర్చి వారికి అంత్యక్రియలు జరిగిస్తాం. ఎందుకంటే ప్రాణము లేని శరీరము చనిపోయింది. అది అలాగే క్రియలు లేని విశ్వాసం అట మృతమట. అదేవిధంగా అంటే విశ్వాసిని నేనంటే నీ విశ్వాసంలో క్రియ కూడా ఉండాలి, అప్పుడే నీది నిజమైనటువంటి విశ్వాసం. లేకపోతే మృతమైన విశ్వాసముగా ఉంటుందట. చూడండి, మనం ఈరోజు జీవిస్తున్నామంటే మనలో ప్రాణం ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం. ప్రాణం లేకపోతే చనిపోయారని చెప్పి డిక్లేర్ చేస్తాం. అలాగే నీవు విశ్వాసి అంటే నీ విశ్వాసపరమైన క్రియ ఉంటేనే నీవు విశ్వాసువి. లేకపోతే క్రియలు లేని విశ్వాసమట మృతమట. అంటే నీ పట్ల నీ విశ్వాసానికి క్రియ లేకపోతే అది మృతమైనటువంటి విశ్వాసం అనగా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకే చూడండి, దేవుడు సిలువలో ఏమంటున్నాడంటే నేను ప్రేమించనని చెప్పి తన ప్రేమను బాహాటంగా కనపరిచాడట. ఆయన మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడో ఆ యొక్క గొప్ప ప్రేమను మన పట్ల సిలువలో క్రియారూపకంగా కనపరిచి ఉన్నాడు. ఆయన ఏదో మాట వరుసకే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పడంలే, మనలను ప్రేమించి ఉన్నాడు అన్న దానికి రుజువుగా తను తగ్గించుకుని నరుడిగా జన్మించి సిలువలో అనేకమైన దెబ్బలను భరించి ఆ సిలువలో బహాటంగా చనిపోయాడు ఆయన, నీ కొరకు నా కొరకు. అదంతా క్రియ జరిగించబడింది. ఎందుకు మరి దేవాతి దేవుడు అంత ఈ లోకంలో తగ్గించుకుని అన్ని క్రియలు చేయవలసిన అవసరం ఏంటయ్యా అంటే, క్రియలు లేని ప్రతిదీ కూడా మృతము. అనగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటానికి రుజువు ఏమిటయ్యా అంటే, సిలువలో ఆయన కనపరిచినటువంటి ఆ గొప్ప క్రియలే నీ పట్ల ఆ గొప్ప ప్రేమని కనపరుస్తున్నాయట. చూడండి, ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉన్నారు, తమ బిడ్డలను ప్రేమిస్తూ నేను ప్రేమిస్తున్నాను కుమారుడా, నా కుమార్తెనంటే అలాగే అంటాం. కానీ ఆ తండ్రి సరిగ్గా చూసుకోకపోతే, ఆ తల్లి సరిగ్గా చూడకపోతే, కావలసినవి ఏమీ ఇవ్వకుండా పేరుకు మాత్రము నేను ప్రేమిస్తున్నానని చెప్తూ అలా వదిలేస్తే నువ్వేమని డిక్లేర్ చేస్తావు? నా తల్లిదండ్రులు చాలా గొప్పగా ప్రేమతో ఉన్నారని చెప్పి నువ్వు అనగలవా? అనలేవు. ఎందుకంటే వారి నోటి మాటతో ప్రేమగా చూస్తామని అన్నారేమో కానీ క్రియల్లో వారి ప్రేమ లేదు. క్రియల్లో ఎప్పుడైతే ఆ ప్రేమ కనపరచలేదో, నువ్వు లేదండి నువ్వు ప్రేమించట్లేదు, నోటి మాటలతోనే ఉన్నావు, నన్ను మోసం చేస్తున్నావు అనే వ్యర్థమైన మాటల్లో నన్ను మభ్య పెడుతున్నావు అని చెప్పి నువ్వు మాట్లాడచ్చు. ఎందుకంటే ఆ ప్రేమను ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు లేదు. అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అనటానికి రుజువు ఏమిటయ్యా అంటే, ఆయన రుజువు లేకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పి అనటం లేదు. మరి ఆ రుజువు ఏంటయ్యా అంటే, ఈ లోకంలో ఆయన జన్మించి క్రియలు జరిగించాడు. క్రియలు జరిగించి తన ప్రేమని వ్యక్తపరిచి ఉన్నాడు మన జీవితంలో. పిల్లరా, అనేకమైన దెబ్బలను భరించాడు. సిలువలో ఒక నది వలె రక్తము కారుతుందట. అంత గొప్పగా ఆయన నీ పట్ల ప్రేమని కనపరిచి తన ప్రాణాన్ని, అందుకే అంటాడు వాక్యం, నీ కొరకు నేను సిలువలో చనిపోయేంతగా గొప్పగా నా ప్రేమని కనపరిచాను. నువ్వు అడిగితే ఎందుకు సమస్తం నీ కొరకు నేను చెయ్యను అని చెప్పి లేఖనంతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నిజమై ఉన్నది. ఆ నిజమైన ప్రేమకు రుజువే సిలువ యొక్క బలియాగము. అలాగే ఇంత గొప్ప బలియాగాన్ని నా జీవితంలో జరిగించావా ప్రభువా? నన్ను ఇంతగా ప్రేమించావా? నన్ను ఇంతగా ప్రేమించి నీవు నాకేం చేసావయ్యా అంటే, మొదటి ఆదాము ద్వారా ఉన్నటువంటి పాప జీవితం నా నుంచి విడిపించి నీ సిలువ ద్వారా నాకు జీవము గల మార్గమునిచ్చి నన్ను గొప్పగా రూపాంతరపరిచావు. అందుకే ఎవరైనా దేవునిలో ఈ క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించబడి ఇదిగో సమస్తము క్రొత్తవాయను నూతన సృష్టిగా నిన్ను మార్చాడు.
అవును, ఇంత గొప్ప నూతన సృష్టిగా నన్ను మార్చావా, నీ యందున్న వారందరూ జీవం కలిగి జీవించబడతారా అని ఎంత గొప్పగా నిన్ను దేవుడు మార్చాడు. మరి ఆ యొక్క క్రియ చూపించి దేవుడు నీ పట్ల తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు, ప్రభువా ఇది నా కొరకే నీవు చేసావు, నేను దీన్ని అంగీకరిస్తాను అని చెప్పి నీవు కూడా క్రియారూపకంగా ఆయన చేసిన బలియాగాన్ని నేను పొందుకుంటున్నాను, ఇది నా కొరకే చేసావు, నా పాప జీవితం మృతమైపోయింది, ఇదిగో నీ యందు నాకు జీవం గల మార్గముగా నేను కొత్తగా జన్మించి ఉన్నాను అని క్రియను చూపించటమే నీవు తీసుకునే బాప్తిస్మము. ఎందుకంటే నీవు కూడా క్రియారూపకంలో నీ తండ్రి చేసినటువంటి ఆ ప్రేమను తీసుకుని, అయ్యా నీవు క్రియారూపకంగా నీ ప్రేమను కనపరిచావు, నేను ఆ ప్రేమని క్రియారూపకంగా తీసుకుంటున్నాను అని చెప్పి నీవు బాప్తిస్మం తీసుకుంటున్నావే, అది దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని క్రియారూపకంగా నీ జీవితంలో పొందుకుంటున్నాను అని చెప్పి నీ విశ్వాసాన్ని వ్యక్తపరచడము ప్రియులారా, అదే బాప్తిస్మము. ఈ రోజుల్లో బాప్తిస్మం అంటే ఏదో పేరుకే బాప్తిస్మం కాదు. నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, నా దేవుడు నా సిలువలో నా పాప జీవితాన్ని తీసేశాడు, జీవము గల జీవితాన్ని నాకు ఇచ్చాడు, నేను దాన్ని అంగీకరిస్తున్నాను, ఇక నుంచి నేను నూతనమైన సృష్టిని, నా జీవితంలో పాప జీవితము పోయింది, ఇదిగో నీతిగల జీవ మార్గము నా జీవితంలో ఏర్పరచబడింది సిలువలో నా తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారా అని ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా దేవునికి చూపిస్తున్నావో, ఆ క్రియారూపకంగా చూపించడమే నీవు తీసుకునే బాప్తిస్మము. ఎందుకంటే క్రియలు లేని ప్రతిదీ మృతము, క్రియలు లేకుండా అది సమస్తం మృతమైపోతుంది. అందుకే నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి, ఈ దేవుని అంగీకరించాను సరిపోదా? నువ్వు అంగీకరించావు దేవుణ్ణి కరెక్టే, కానీ నీ అంగీకరించిన దానికి ఏది క్రియ? ఆ క్రియే బాప్తిస్మము. క్రియలు లేకపోతే మృతము ప్రియులారా. ఎంత విశ్వాసం ఉన్నా సరే అది మృతమైపోతుంది. కాబట్టి నీ తండ్రి ఇచ్చిన ప్రేమను నీవు ప్రేమగా అంగీకరిస్తూ, నేను ఆ ఆశీర్వాదంలో పాలు పొందుకుంటున్నాను, నేను నూతనమైన సృష్టిగా మారుతున్నానయ్యా, నంగో నా పాప జీవితము మృతమైపోయింది, క్రియారూపకంగా నేను కొత్త జీవితంలోనికి ప్రవేశిస్తున్నాను, దేవుడిచ్చిన నీతిగల జీవితంలోకి నా జీవితం ప్రవేశిస్తుంది అని చెప్పి నీవు క్రియారూపకంగా చూపించటమే బాప్తిస్మము. అది చిన్న విషయం కాదు. ఎప్పుడైతే నీవు బాప్తిస్మం తీసుకుంటున్నావో నీ పాప జీవితము అక్కడితో విడిచిపెట్టబడుతుంది. నూతనమైన నీతిగల జీవితంలోనికి నీ జీవితము ప్రవేశిస్తుంది. ఎందుకంటే నీవు క్రియారూపకంగా దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించి అది పొందుకుని ఆ క్రియను చేస్తున్నావో, బాప్తిస్మం అనే క్రియను జరిగిస్తున్నావో నీ జీవితంలో, వెంటనే దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో ప్రవేశిస్తుంది ప్రియులారా. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది వెంటనే. ఎందుకంటే ఈ వాక్యము జీవము గలది, ఈ వాక్యంలో జీవమున్నది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏమైపోయిందంటే, బాప్తిస్మం అనేది అనేకులకు, నేను చూసిన వారిలో అనేకులకు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు, తప్పక తీసుకోవాలి ఇంకా అని చెప్పి తీసుకునేవారు కొందరైపోయారు. లేకపోతే నేను బాప్తిస్మం తీసుకోకపోతే పాస్టర్ గారు పెళ్లి చేయను అంటున్నారండి. ఆ పెళ్లి కోసం నేను బాప్తిస్మం తీసుకుంటున్నానని చెప్పి రేపు పెళ్ళి అనగా ఈరోజు రాత్రి ఆ పాస్టర్ గారిని పట్టుకుని పెళ్లి అయ్యా అర్జెంట్గా నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా, రేపు నాకు పెళ్ళి ఉంది అని చెప్పి పెళ్లి కోసమని బాప్తిస్మం తీసుకునే వారిగా మారిపోయారు అనేక రకాలుగా. అంతే తప్ప అయ్యా నేను నిన్ను అంగీకరించాను, ఇంకో నా ప్రేమని క్రియారూపకంగా నీవు సిలువలో ఇంత గొప్పగా కనపరిచావు నా పట్ల నీ ప్రేమని, ఇంకో నా ప్రేమను కూడా నేను కనపరుస్తున్నాను అయ్యా, నిన్ను అంగీకరించాను, నేను ఈ ప్రేమ ఇంత గొప్పగా నా పట్ల చేసావా, సిలువలో నా కొరకు ఇంకో చనిపోయేంత ప్రేమను పెట్టి ఆ ప్రేమని నా పట్ల ఇంకో రుజువు చూపించావు, నేను దాన్ని అంగీకరిస్తున్నాను, నీ ప్రేమని నేను అంగీకరించాను ప్రభువా, ఇక నుంచి నీ విశ్వాసిగా నేను జీవిస్తాను ఈ లోకంలో, నూతనమైనటువంటి విశ్వాసిగా నా జీవితం మార్పు కలుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే నీవు కూడా ఆ బాప్తిస్మం తీసుకుంటావో క్రియారూపకంగా, నీవు నూతన సృష్టిగా ఎంచబడతావు. కాబట్టి బాప్తిస్మం అనేది నేను ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటేనే విశ్వాస, తీసుకోకపోతే విశ్వాస కాదా? కాదు, అవన్నీ కాదు. ఏది నీ ప్రూఫ్ ఏది దేవునికి?
నీ సాక్ష్యం ఎక్కడ? ఇంకో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను అంగీకరించాను, బాప్తిస్మం తీసుకున్నాను, రుజువు చూపిస్తున్నావు. నీ దేవునికి నువ్వు రుజువు చూపిస్తున్నావు.